హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంసవేణి గట్టు యూట్యూబ్ ఛానల్కు వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. అలాగే మీకు నచ్చితే చక్కగా మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మనం అనంతమైనది, సుఖప్రదమైనది, ఆనందకరమైనది, అది మన దేహంలోనే ఉంది. దాని గురించి తెలుసుకుందామా? మరి ఒక సరళమైన విషయాన్ని మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. అది ఏ దేశానికి సంబంధించింది కాదండి, ఒక మతానికి కూడా సంబంధించింది కాదు. అది ఏమిటంటే మన స్వవిషయం, ప్రతి మానవునికి సంబంధించిన విషయం. జీవించి ఉన్న ప్రతి మానవునిలోనూ ఏది జరుగుతూ ఉంది ఫ్రెండ్స్? శ్వాస నిరంతరం వస్తూ పోతూ ఉంది, అవునా? ప్రతి శ్వాసలో అద్వితీయమైన శాంతి దాగి ఉంటుంది. అది ఆశ్చర్యమవుతుంది. ప్రతి శ్వాసలో భగవంతుడి అనుగ్రహం కూడా ఉంటుంది. మరి అది ఎంత విశేషం కదా. మనమందరం ఈ ప్రపంచంలో పుట్టిన తర్వాత ఒక కానుక రూపంలో మనకి, అంతే కదా ఫ్రెండ్స్, గిఫ్ట్ రూపంలో ఫస్ట్ డే మనకు లభిస్తుంది. ఆ తర్వాత సెకండ్ డే, తర్వాత నెక్స్ట్, మరి థర్డ్ డే, అలాగే వీక్ అంటే ఒక వారము, ఒక నెలలు, సంవత్సరాలు, ఇలా మనకు ఎన్నో గిఫ్ట్స్ మన జీవితంలో లభ్యమవుతున్నాయి కదా. కానీ మనలో ఉన్న పరమానందాన్ని, ఆ సంపదను మనం గుర్తించగలుగుతున్నామా? అంతే కదా ఫ్రెండ్స్. అంటే మనలోనే పరమానందం ఉంది, దాన్ని ఎప్పుడైనా గుర్తించినామా? చివరకు వన్ డే ఈజ్ కమ్, ఆ రోజు మన శ్వాస రాకపోకలు అయిపోతాయి, సమాప్తమవుతాయి. మనం ఎలా వచ్చాము? ఉత్త చేతులతో వచ్చాము. ఉత్త చేతులతోనే ఏమైపోతున్నాము? అంతమైపోతాం. ఇక్కడ మనం ఒక ఆసక్తికరమైన సంగతి మరి ఒకటి చెబుతాను ఈరోజు. చాలా సింపుల్ కదా. మరి మనలో అంతర్గతంగా ఉన్న దాన్ని మనం అర్థం చేసుకొని ఆ పరమానందానుభూతిని స్వయంగా మనం పొందితే, అప్పుడు మనము ఉత్త చేతులతో జన్మించినప్పటికీ మనం పోయేటప్పుడు ఉత్త చేతులతో తిరిగి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా ఫ్రెండ్స్. అంటే దానికోసం మనం ఏం చేయాలి? మరి ఏం చేయాలి ఇప్పుడు తెలుసుకుందామా? అంతర్ముఖంగా పరిగెడదాం. జీవితాంతం ఆనందంగా ఉండాలని, సుఖ సంతోషాలతో ఉంటూ పరమానందానుభూతిని పొందాలనే ఆకాంక్ష ప్రతి మనిషిలోనూ అణువణువున ఉంటుంది, అంతే కదా ఫ్రెండ్స్. అంటే మన జీవితం ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి, ఆనందభరితంగా ఉండాలి అని మనం తహతహలాడుతూ ఉంటాం, అవునా? అది అనంతమైనది, ఆ పరమానందం సుఖప్రదమైనది, ఆనందకరమైనది, అది మన దేహంలోనే ఉంది అని గుర్తించండి. దాన్ని గుర్తించినంత వరకు మన జీవితం సఫలీకృతం కూడా కాదు ఫ్రెండ్స్. అంటే ఆనందదాయకంగా ఉండదు. అందరి హృదయాల్లో దేవుడు కొలువై ఉన్నా మనుషులందరూ మనం ఏం చేస్తున్నాము? బాహ్యమైన విషయాల పట్ల ఉంటూ ఉన్నాం, పరుగులు తీస్తూ ఉన్నాం. కానీ పరుగులు తీయవలసినది అంతర్ముఖంగా ఫ్రెండ్స్, అంటే బాహ్యముఖంగా కాదు. ఆ దిశలో అడుగులు వేస్తే, అంటే అంతర్ముఖం వైపు మనం అడుగులు వేస్తే హృదయం తన వైపు మిమ్మల్ని ఆకర్షిస్తుంది. మరి ఆ హృదయ దాహము ఎలా తీరుతుంది? దానికి మార్గం ఏమిటి? భగవంతుడు మీకోసం మీ లోపలే ఎదురు చూస్తున్నాడు. కానీ మనం ఎక్కడెక్కడికో పరిగెడుతూ ఉన్నాం కదా ఫ్రెండ్స్. ఆయనకు మోకరిల్లి మనలో ఉన్న భగవంతునికి ఆయనకు శుశ్రూష చేయండి. మన జీవితం సుఖశాంతులతో వెల్లివిరుస్తుంది ఫ్రెండ్స్. ఈ విషయాన్నే మరి గుర్తించండి. ఈరోజు మనం సులువైన మార్గం చెబుతానన్నాను కదా ఫ్రెండ్స్. అది మరి ఇదే. ఏమిటది? అంతర్ముఖంగా ప్రయాణించండి, మనలోనికి మనకు పరుగులు తీయండి. అంటే మాస్టర్స్, మనలో ఉన్న శ్వాసను గమనించండి. అది ఎప్పుడూ వస్తూ పోతూ ఉంది కదా ఫ్రెండ్స్. ధ్యానం అంటే మనలో జరుగుతూ ఉన్న సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్. హాయిగా మన చేతులు రెండూ కట్టుకొని, కాళ్ళు రెండూ కట్టుకొని మరి మన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్.
కాబట్టి చక్కగా ధ్యానం చేయండి. బాహ్యముఖంగా ఎప్పుడూ వెళ్ళకండి ఫ్రెండ్స్. ఎప్పుడూ మన అంతర్ముఖం వైపు మనలోనికి మనం పరుగు తీస్తాం. అదే మన లైఫ్. మన ఆనందం ఎక్కడో ఉంది అనుకుంటూ ఉన్నాం. ఎవరినో మనం సాధించాలి, మనము వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి అని కాదు ఫ్రెండ్స్ మనం ఇక్కడికి వచ్చింది. మనం ఉత్త చేతులతో వచ్చిన మనం ఆ పరమానందాన్ని మనం వెళ్ళేటప్పుడు తీసుకొని వెళదాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.